కొట్టాడు నేను వాకిలుకి లీజల్లి అన్ని విధాలా నేర్చిపోతే ముగ్గు పెట్టేది ఎవరైనా 10 గంటలకు పెడతారా అమ్మ 10 గంటలకు ముగ్గు పెడతారు ఎవరన్నా నా ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకుంటా అని చెప్పి ఇల్లుగలతో కొట్టాడు ఇల్లుగల ఆమెతో నీకేం సంబంధం నేను చెప్తే వినలేదు కిరాయి గురించి నువ్వు చెప్తేనే ఎందుకు విన్నది ఆమె నీకు ఆమెకు అని చెప్పి ఆమె తల్లి లేక సమానం ఉంటారు ఇప్పుడు పైసలు ఇచ్చడం వాళ్ళకి ఇవ్వాలా కాకుండా రేపు ఇస్తామని చెప్పి ఏదో మనం సంజాయించిన తిని ఉంటుంది మన రూపాయి మనం పనికిరాదమ్మా అది. అంటే మీ మీద అనుమానం మొదటి నుంచి కూడా ఉండేదా తనకి? ఎవరి మీదమ్మా? మీ భార్యకి మీ మీద అనుమానం ఉండేదా? లేదమ్మా నాకు అటువంటి క్యారెక్టర్ లేదమ్మా. నాకు అనుమానం అనేది నాకు ఇప్పటిదాకా మేడం నేను రూమ్కి వచ్చిన రూమ్కి ఉన్నది ఇప్పటిదాకా నేను వాళ్ళు అందరూ అనుకుంటున్నారు దేశం అనుకుంటున్నాను పెళ్లి చేసుకుంటూ మంచిగా ఈ పిల్లల్ని నిలిచేసిండు రోడ్డు మీద ఉన్నారని పిల్లల క్యారెక్టర్ ఎప్పుడైతే ఫిలిం నగర్ పోయి ఫిలిం ఇండస్ట్రీలో పోయారో అప్పటి నుంచి మేడం వాళ్ళు ఫోటోలు వాళ్ళు బండ్ల మీద తిరగడము షేర్ చేయడము రాత్రి 11 గంటల దాకా 12 గంటల దాకా ఇష్టం వచ్చినట్టు చేయడము అది నాకు నచ్చలేదు మేడం. నాకు క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకు నచ్చలేమ్మా. అంటే ఒక తండ్రిగా మీకు బాధ్యత ఉంటుంది కదా, ఎందుకు వెళ్ళొద్దు అని ఖండించే బాధ్యత ఎందుకు చెప్పినా నేను చెప్పినప్పుడు నా పిల్ల మా భార్య ఏమంటుండే నువ్వు నేను చెప్పినట్టు నువ్వు వినాలను నువ్వు చెప్పినట్టు నేను కాదు నేను చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు చెప్పినట్టు నేను కాదని చెప్పి మా భార్య అంటుండే మేడం. ఇదంతా కారణం మా పెద్దోదినే ఉండేమో నిర్మల అంటే ఆమె చనిపోయింది. ఆమె మార్చ్ 22కు లాక్డౌన్ వచ్చింది, మార్చ్ 24కు ఆమె చనిపోయింది. ఆమె కూడా చనిపోని కారణం వాళ్ళ పిల్లలే అమ్మ మొత్తం వద్దు అంటే తల్లిలక సమానము ఒక కొడుకు లేక నన్ను వాయించింది అన్ని గీతాలు ఆ పిల్లకు. లాక్డౌన్ టైంలో గిట్లా ఆమె ముఖం గిట్లా చూడడానికి పోలేమ్మా. ఆ రమేష్ ఒక్కనే సాగు చేసుకున్నాడు. సొంతం అక్క చనిపోయినా కానీ మేము పోనీక మాకు పరిస్థితి మాకు ఫుల్ ఇంట్లోకి బయటకు వెళ్ళలేము. ఏంటి ఫైనాన్షియల్గా ఏమన్నా వీక్ ఉన్నారా? లలిత చనిపోయి 1 వీక్ అయినా కూడా పిల్లలిద్దరూ అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు అని చెప్తారు, వాస్తవమేనా మేడం? వాస్తవం అయితే నేను చచ్చిపోయినా కానీ ఒకవేళ నేను ప్రస్తుతానికి చనిపోయినా కానీ నాకు ఒకటి పోలీసు వాళ్ళు ఒక 9 లేక జిహెచ్ఎంసీలో ఒక అమ్మ లేక నేను భావిస్తున్నామా. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు పని చేస్తేనే పైసలు తీసుకుంటా తింటామా. నేను ఏదో ఇంత ఒక శిష 2 శిష కళ్ళు తాగుతుంది తల్లి. ఇప్పుడు నిమ్మలంగా దేవుని దేవాల నేను నా బతుకు ఏదో ఒక దినం పని దొరుకుతుంది ఒక దినం పని దొరకదమ్మా. అట్లా నేను బతుకుతున్నా. ఇప్పుడు పిల్లలకు 4 పిల్లల్ని పెట్టుకొని అంత పెద్దగా నేను ఏం కష్టపడింది అంత పెద్దగా ఎట్లేరమ్మా. ఇవాళ దినం మా నాయన చంపిండు, మా రమేష్ చంపిండు, మా ప్రకాష్ చంపిండు అని చెప్పి అనడం. అంటే వాళ్ళ దగ్గర అంత్యక్రియలు చేయడానికి డబ్బులు లేవు అందుకే బాడీని అక్కడ పెట్టాము. లే మేడం లే ఇది సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది ఏ మనిషి కానీ మేడం నేను ఒకప్పుడు ఆటో నడిపిస్తాడు మేడ్చల్కి నుంచి నేను ఒకటి ఆశ్రమం ఉంది రైట్ సైడ్లో ఒక బాడీ అనేది నేను టాయిలెట్ పోతుంటే ఇలా బాడీ లెట్కాల్సిందే నేను నా రిలయన్స్ నెంబర్కి ఎంచి నేను 100 ఫోన్ చేసినాను. నేను మళ్ళీ ఆశ్రమంకి ఎంచి రిటర్న్ వచ్చేటప్పుడు బాడీని తీస్తుండే అక్కడనే ఆటో లారీ నడిపిస్తానంట ఆయన. అట్లాంటిది వీళ్ళు 8 దినాలు బాడీ ఇంట్లో పెట్టుకొని ఉన్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంకొకటి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో నాకు ఎరకలేదమ్మా, వాళ్ళు ఏడు ఉన్నారో నాకు ఎరకలేదమ్మా. లాక్డౌన్ నుంచి నేను ఇప్పటిదాకా ముఖం చూలేతాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళు బోడబండలా ఉండి బోడబండకించి వారసుడికి చేయడం కారణం యూనివర్సిటీ యూనియన్ లీడర్లో కొద్దిగా చెయ్యి ఉంటుందమ్మా. ఇలా నా యూనివర్సిటీ కోటసీలో కాల్ చేపించి 10 సంవత్సరాల నుంచి నాకు గవర్నమెంట్ నాకు న్యాయం నుంచి హైకోర్టు నుంచి కేసు కొట్టేసినా కానీ హైకోర్టు తీర్పు ఇచ్చినా కానీ రిజిస్టర్ చేసుకోమన్నా కానీ యూనివర్సిటీలో మహమ్మద్ అలీ పేపర్స్. మీకు మా మృతి పట్ల అనుమానాలు ఉన్నాయా? హెల్త్ బాగోలేక చనిపోయింది మేడం. ఆమెకి హెల్త్ ప్రాణం బాగలేదు మేడం. ఆమెకి హెల్త్ ప్రాణం బాగలేకుండా చనిపోవద్దు. ఆమె 100% బీపీ షుగర్ ఏం లేదు. దేవుని దేవాల నేను ఇలా 51 సంవత్సరం అవుతుందమ్మా నాకు బీపీ షుగర్ అనేది లేదు. ఫిక్స్ ఒకటి తప్ప. ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు? లేదమ్మా అది ఏంటంటే సంథింగ్ ఆమెను తీసుకొచ్చి వారసులలో ఓవర్ బోడబండలో ఉన్న ఆమె, శ్రీరామ్ నగర్లో ఉన్న ఆమె, రహమత్ నగర్లో ఉన్న ఆమె ఆడికేంచి ఈడికి యూనివర్సిటీ కాడికి దగ్గరలో తెచ్చిపెట్టినారు ఎవరు ఏం సంగతి. ఇది ఫోన్ ట్రాక్ చేస్తే ఒకప్పుడు నా మీద తప్పుడు కేసు మీద నా మీద ఫోన్ ట్రాక్ చేసి నా మీద అన్యాయంగా కేసు పెట్టి వైఎస్ జగన్మోహన్ అప్పుడు బెయిల్ తీపించిండు. వాళ్ళ కొంట వండి పెడితే ఆంధ్ర వైఎస్ జగన్మోహన్, నిమ్మగడ్డ ప్రసాద్, బీపీ ఆచార్య, రాజగోపాల్, సునీల్ రెడ్డి, మోపిదేవి, బ్రహ్మానందన్ రెడ్డి, విజయరాఘవ, సూర్యప్రకాష్, విజయసాయి రెడ్డి వీళ్ళందరూ నాకు వాళ్ళకు వంట ఫుడ్డింగ్ మెయింటెనెన్స్ చేస్తే నాకు బెయిల్ తీపించారు. నాకు నా భార్య మీద ఎప్పుడైతే నాకు నచ్చలేదో ఇప్పుడు చెప్తున్నామా నేను. నాకు షూరిటీ పెట్టడానికే ఒక ఆధార్ కార్డు ఒక ఫోటో కావాలి. వాళ్ళు పైసలు ఇస్తామన్నా కానీ ఒక ఆధార్ కార్డు ఫోటో అట్లాంటిది షూరిటీ మొగన్ మీద అంత నమ్మకం లేదు ఆయన తప్పు చేసిండొచ్చు అని చెప్పి ఒక షూరిటీకి పెట్టలేదమ్మా. అప్పటి నుంచి నా పానం విరిగిపోయిందమ్మా. అంటే ఇప్పుడు ఏమై ఉంటుంది, ఎందుకు చనిపోయి ఉంటుంది? మేము మాత్రం మేడం ఒకటి చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు 2 రోజుల నుంచి ఇప్పుడు నేను నాకు ఎరకలేదమ్మా. నేను ధర్మంగా చెప్తున్నా. నేను చెట్టు కింద ఉన్నా, ఇదే చెట్టు కింద మీరు నాకు చంపేసినా ఏం పరగబడది. అది మాత్రం 8 దినాలు పెట్టుకొని ఆమె రూమ్లో ఉన్నదంటే ఆమెకు ఆ ఫోన్ నెంబర్ ఏమేమి ఉన్నాయో లింక్ చేసి
అలా ఇంటికి ఎవరు వస్తున్నానో సీసీ కెమెరా చెక్ చేసి ఆమె ఫోన్ నెంబర్ నుంచి ట్రాక్ చేసి ఆ ట్రాక్ నుంచి మీ అసలు నేరస్తులు అనేది ముంగడొస్తారమ్మా. అంటే పిల్లలు కూడా ఏం మాట్లాడడం లేదు పిల్లలు ఏం మాట్లాడారు వాళ్ళు చాలా గట్టిగా గట్టిగా ఉందమ్మా. వాళ్ళు గుండె గట్టిగా చేసుకొని ఉన్నారు. వాళ్ళు దయా దాక్షిణ్యం లేదు. ముంగడ ఎవరు ఉంటే వాళ్ళని నూకేయాలి అంతే. మనం సేఫ్ ఉండాలని చెప్పి చూసుకుంటారు అంతే. వాళ్ళ క్యారెక్టరు ఏంది ఏం సంగతి నేను కన్న తండ్రిని కాబట్టి నాకు ఎరక. నేను ఇడిచేసుకొని ఇవాళ దిన నేను పెయింటింగ్ పని చేసుకుంటా ఉన్నా కానీ నా పెయింటింగ్ వాళ్ళు అరే ఏంది భార్య చచ్చిపోయింది ఇలా పిల్లల దగ్గరికి ఇలా ఓలేదు ఇట్లా సంగతి అంటే వాళ్ళు చేసిన కథకు నేను ముఖం గిల్ల చూపెట్టలేక నేను ఇలా ఇంటికాడ ఉండి భార్య చనిపోయిందని చెప్పి తాగి ఇంటికాడ నిమ్మలంగా వండుకునేటోని నేను ఎందుకు పని చేసుకుంటాను నాకు ఎరక. తాగి వండుకుంటే తిని వండుకుంటే నాకు పెట్టరు. నాకు అంటే ఏంటి పిల్లలు ఎందుకు తల్లి చనిపోయినా కూడా ఇంట్లో వారం రోజుల పాటు ఉంచారు? ఇది ఇప్పుడు ఇందాక నేను ఇదే సార్కు నేను డిస్కస్ చేశాడు కాను. సార్ ఇది ఆమె బీపీ లాంటిది కానీ ఎలాంటి షుగర్ లేదు. ఆమె సూసైడ్ చేసుకుని ఇంకా కారణం ఏం అవసరం? ఇప్పుడు నైనా లేడు, ఓకే. నైనా ఒక బట్టబాజో ఏదో ఒకటి లంగప్పు కొడి అయ్యి ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయింది, ఓకే. మరి నేను చనిపోతే మరి నా పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా అమ్మా? తల్లి చేసుకుని ఇంకా కారణం ఏంది అమ్మా? తల్లి చేసుకుని ఇంకా కారణం ఏంది? ఇప్పుడు నైనా లేడు మరి నేను పోతే మన పిల్లలు ఎట్లా అని చెప్పి తల్లి ఆలోచించదా? ఒక బుక్కడు అన్నం ఎందుకు కాదు తల్లి ఉపాసం ఉండి పిల్లలు పెడుతుంది. అట్లాంటిది ఆమె అందరూ ఆమె చేసుకుందంటే ఇది పిల్లలను ఏంటంటే ఇద్దరిని అలాగలాగా పెట్టి ఒక దగ్గర పెట్టి 2 రోజులు తిండి పెట్టి కరెక్ట్ ఇంటర్కషన్ చేయండి, ఆటోమేటిక్ న్యాయం అనేది జరుగుతుంది. నేను తప్పు చేస్తే నాకు ఈయన మీరు చంపేశాను. అంటే లెటర్ లో ఆ పిల్లలు రాశారు, ప్రకాష్ రెడ్డి మా నాన్న ఇంటి ఓనర్లు మా మేనమామయ్య చేతబడి చేశారు, క్షుద్ర పూజలు చేశారు అంటున్నారు. మేము నమ్మేది దేవుడు, మన దేవుడు మన నియత్ మీద ఉంటుంది మేడం. మేనమామ చంపిండు, ప్రకాష్ చంపిండు, ఇది కాదు. మీకు అసలైన స్టోరీ అనేది బయట అనేది ఎట్లా అయిపోతుందంటే ఇది సపరేట్గా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమైతే ఉన్నాయో ఆధార్ కార్డు లింక్తో మీరు ఫోన్ నెంబర్ తీయండి, ఆటోమేటిక్ బయటపడుతుంది. ప్రకాష్, రమేష్, రాజు అని కాదు. అసలైన నేరస్తులు అనేది లలితకు ఆల్రెడీ ఎరక, లలిత పిల్లలకి ఇట్లా ఎరక. వాళ్ళతో ఎవరెవరు సంబంధం ఉండే ఏం సంగతి ఏం కదా. సొసైడ్ చేసుకునేది ఉంటే మేడం మా పేరు రాసింది నిజమే, ఓకే, ఒప్పుకుంటున్నాను. నేను 2018లో లాక్డౌన్ టైంలో అప్పుడు నేను ఇంట్లోకేం బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు చేసుకుంటే నేను చేసినని చెప్పి నమ్మకం ఉంటున్నది. ఇప్పుడు లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా నేను ముఖమే చూడలే. నేను లాక్డౌన్ నుంచి ముఖమే చూడలే. ఇప్పుడు ఆయన చంపిండు, ఈయన చంపిండు ఇవన్నీ తప్పుడు. ఆల్రెడీ నేను చెంచగూడ జైల్లో ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ రాసి వాళ్ళు పెట్టిరు కాబట్టి మా ఆయన చంపేసి అని చెప్పి కొద్దిగా రిపోర్ట్ అనేది యూనివర్సిటీ పిఎస్లో ఇది కొద్దిగా ఏంటంటే మేడం వాళ్ళకు ప్రకాష్ రెడ్డి ఎవరండి? ప్రకాష్ రెడ్డి అంటే మేడం నాకు యూనివర్సిటీలో ఒకటి అయిన ఉన్నాడు, అలీం అంటే ఆయన ఉండే, చనిపోయిండు పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో. కొద్దిగా చాలా మీరు నా బ్యాక్గ్రౌండ్ గురించి మా పిల్లల గురించి అడుగుతున్నారు. నాకు ఎట్లా అన్యాయం జరిగింది ఏం సంగతి అది ఇట్లా మీరు పబ్లిక్ షేర్ చేసుకోవాలి. చదివిన వాళ్ళకి అట్లాంటిది ఉద్యోగాలు వస్తున్నారు. నాకు కోర్టు డిసిషన్ వచ్చింది ఇట్లా నాకు ఉద్యోగం ఇలా ఇస్తలేరు, మరి ఎట్లా చేసుకొని బతకాలమ్మా? అప్పటి నుంచేమో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ రాజ్యం వీళ్ళు ఏం చేసినా చూసుకుంటా ఊకోవాలని చెప్పి అంటున్నామ్మా. వీళ్ళు ప్రకాష్ రెడ్డి ఎవరు? ప్రకాష్ రెడ్డి పేరు ఎందుకు? లేదు ప్రకాష్ రెడ్డి ఎవరు లేదమ్మా. ఆయన కడుపుకు అన్నం లేకుంటే బుక్కడు అన్నం పెడతాయన పాపం. ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నాకు ఉన్నా కానీ ఇప్పటికీ ఆయన రాజు నువ్వు చనిపోయాలని చెప్పాను, ఇప్పుడు నేను ఆయన ఈడ పణం ఇస్తామా. ఆయన ఎందుకు కాదు అలా మామ ఎందుకు కాదు, దేవుడమ్మ ఆయన. మేనమామ పేరు కూడా రాశారు. చిన్నమామను ఆల్రెడీ బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేశారు, చేతపడి చేసి. మేడం వీళ్ళు అంత అమ్మవారి లెక్క ఇంటికాడ వచ్చి ప్రకాష్ వాళ్ళ ఇంటికాడకు వచ్చి ప్రకాష్ వాళ్ళ ఇంటికాడ వచ్చి అలా భార్యను ఇంటికాడ వచ్చి బొట్టు పోసి కొట్టి చేసి అంత చేసిన కథ మా యూనివర్సిటీలో. ఆ దినము ప్రకాష్ ఇంట్లో లేడు, లేకుంటే ఆ దినము ప్రకాష్ బెదిరిస్తుండే. ప్రకాష్ లేక ఇంటికాడకు వచ్చి కొట్టి పోవడం చేయడం ఇది అంతా అవసరం. ఎవరు కొట్టారు అంతా? ప్రకాష్ని కానీ లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పూజలు ఇవన్నీ ఎవరు చేశారు? ఇదంతా ఆమెనే అనుమానం. ఇట్లా బండారం పెట్టుకొని ఇట్లా బొట్లు పెట్టుకొని అన్ని ఆమెనే శివసతి లేక మొత్తం గాజులు వేసుకొని అన్ని వేసుకొని వచ్చిందని చెప్పి ప్రకాష్కి చెప్పిందమ్మా. ఆల్రెడీ నా వీడియో అప్పుడు తీసినప్పుడు నాకు చూపెట్టిండు. అది వాళ్ళ మేనమామ పేరు కూడా రాశారు. మేనమామతో ఏమన్నా గొడవ లేదమ్మా. మేనమామ చాలా దేవుడమ్మ ఆయన. ఎందుకంటే ఒక తండ్రి లాంటిది ఆయన. 3 బిడ్డల పెళ్లి చేయాలన్నా కానీ 3 బిడ్డల పెళ్లి చేయాలన్నా కానీ వెనక ముందు అవుతారమ్మా. ఆయన కన్నా బిడ్డ కన్నా పెళ్లి చేయకుండొచ్చు. 3 చెల్లెల పెళ్లి చేసి తమ్ముని పెళ్లి చేసి చేతవాడి ఊతబడి వీళ్ళు ఇవన్నీ నేను ఇప్పటిదాకా నేను చూడలేమ్మా. చేతవాడి ఊతబడి అన్నీ తప్పు మేడం. చేతవాడి చేసి ఏమొస్తుందమ్మా?
ఇప్పుడు వెళ్తారా మీ పిల్లల దగ్గరికి? ఆల్రెడీ తల్లిని కోల్పోయారు, పిల్లలు అనాథలు అయిపోయారు. పిల్లలు అనాథులు ఏం లేదు మేడం, నా కిడ్నీలన్నా కోసుకొని వాళ్ళు అమ్ముకుంటారు, కానీ వాళ్ళ మీద నాకు నమ్మకం లేదమ్మా. ఏదో నేను రోడ్డు మీద ఇంత తినైనా కానీ ఇల్లుగల నిలబడినా రోడ్డు మీద తిని అనుకుంటా, లేకుంటే ఏమైనా చచ్చిపోయినా కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు వేసుకోతారు, పోలీసు వాళ్ళు వేసుకోతారు, తప్పక నేను వాళ్ళ దగ్గర నేను ఓనమ్మా. ఒక్కటే ఏంటంటే నేను కోరుకునేది ఒకటే, నాకు యూనివర్సిటీ ఒకటి అన్యాయం చేసింది, ఒకటి డ్యూటీ గురించి ఇయ్యక. యూనివర్సిటీలో యూనియన్ లీడర్ అది చేయలేంది, ఆమె బోడాబండకెంచి ఇడికి రానికే కారణం ఆటోమేటిక్. ఇప్పుడు మీరు ఫోన్ ట్రాక్ చేయండి, ఆటోమేటిక్ ఆమెకు ఆడ నుంచి ఈ ఆల్రెడీ ఇంతకుముందు యూనివర్సిటీ క్వార్టర్స్ల నుంచి కాల్ చేసి బోడబండ పోయింది. బోడబండకి పోయి శ్రీరామ్ నగర్లో, యూసుఫ్గూడలో, రహమత్ నగర్లో, అమీర్పేటలో, పంజాగుట్టలో ఉండొచ్చు. అంటే తనకి ఎవరైనా సరే సపోర్ట్ చేస్తున్నారు, తన వెనక ఉన్నారంట. 100% ఉన్నారు మేడం, 1000% ఉన్నారు యూనివర్సిటీలో. ఆల్రెడీ నేను యూనివర్సిటీకి వస్తున్నానా లేదా అని చెప్పి ప్రకాష్ మీద ఆల్రెడీ ఇంటికాడికి వచ్చి ఆ డబ్బా షాప్ కాడ వచ్చి కనుక్కొని పోయారు, 2-3 సార్లు వచ్చి కనుక్కొని పోయారట. నేనేం దొంగతనం చేయలేమా, నీతి నిజాతిగా బతుకున్నా. ఇప్పుడు కోవిడ్ టైంలో, కోవిడ్ కంటే ముందు మీరు కలిసి ఉన్నప్పుడు కూడా మీ మీద హత్యాయత్నం చేశారన్నారు, వాస్తవం ఎవరు చేశారు? మా బిడ్డ అనేది మా బిడ్డ తువ్వాలు వేసి ఇట్లా గుంజాలి, తువ్వాలు వేసి ఇట్లా గుంజి మమ్మీ అని చెప్పి అనేది రాత్రి గుంజు యూనివర్సిటీ చెప్పేద్దాం, ఏదైనా డ్యూటీ వస్తుంది, ఏమైనా పైసలు వస్తాయి అని చెప్పి చెప్పింది. లాక్డౌన్ అయిపోయిన తెల్లారే మేడం, ఎప్పుడైతే లాక్డౌన్ ఖతం చేస్తారో అప్పుడు ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయినా మేడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఇంటికల వాళ్ళ ముఖం చూడలే మేడం. ఇప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గర ఉండన్నా కానీ నేను పెట్టుకున్నంత సోమత నా దగ్గర లేదు మేడం. వాళ్ళకి ఏంది, మీరే ఉంచుకోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెళ్లిడికి వచ్చారు పిల్లలు, బయట కూడా సొసైటీ బాగోలేదు మేడం. వాళ్ళు సొసైటీలో బాగా లేకుండా తిరుగుతున్నాయో వాళ్ళకి ఎంజాయ్మెంట్, వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్. ఏ తండ్రి కానీ ఇట్లా ఆలోచించడు, వాళ్ళకి కావాల్సింది ఫ్రీడమ్. ఏంటంటే డైలీ ఒక ఆయన ఎంబడి ఎంజాయ్ చేయాలి, కళ్ళు తాగుతారు, మందు తాగుతారు, బీడు తాగుతారు. తెచ్చిచ్చిన నేనే కాబట్టి చెప్తున్నామా, నేను ఎట్లుంటున్నాను అట్లా. నేను అది పూటకు మాత్రం నేను చంపలేమ్మా, నేను ఉన్న రోజులైతే. ఎందుకు ఆ మందు వీటన్నిటికి ఎందుకు బానిసలయ్యారు? ఎందుకు మీరు స్వయాన తెచ్చిచ్చానని చెప్తున్నారు? మేడం నేను తెచ్చుకొని తాగుతుంటాను కదా, ఇంటికి తెచ్చుకొని తాగుతుంటే వీళ్ళు తీసుకొని తాగడం. తల్లి తాగినాక ఏం చేసి పిల్లలకి ఇట్లా కూర్చోబెట్టి పిల్లలకి ఇట్లా కూర్చోడి అలవాటు. ఇప్పుడు ఇలా చెప్తున్నా మేడం, దగ్గర నేను ఎప్పుడు శ్రీరామ్ నగర్లో ఉన్నప్పుడు తాగిరైతే ఇప్పటికీ వాళ్ళకు ఇంకా చెడు అలవాటు వచ్చి లాక్డౌన్ నుంచి. మమ్మీ ఎందుకు మమ్మీ నేను పెట్టుకోను, అవసరం మనకు అని చెప్పి చిన్నపిల్ల అంటుంది. లోపలికి నుంచి దర్వాజా పెట్టింది, బాల్కనీ ఇంతే ఉంది, 2 ఫీట్ల బాల్కనీ ఉంది, అలా అనుకున్నాను నేను రహమత్ నగర్లో. లోపల మాట్లాడుతారు, ఏం లేదు మమ్మీ వాళ్ళు ఎట్లా నడుము కట్టుకుని ఇలా గుద్దింది మా బిడ్డే. ఇట్లా రాత్రిపూట సంటింగ్ పని పోసి వచ్చి ఇట్లా గుద్దుకొని ఇట్లా కట్టుకొని అనుకున్నామ్మా. అదే తువ్వాలు తీసుకొని గుంజాస అయిపోతుంది కదా అన్నప్పటి నుంచి నేను ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళిపోయినమ్మా. అంటే ఫ్యామిలీ అంటే చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి, సర్దుకుపోతూ ఉండాలి, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు భార్య చనిపోయింది, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు. సో ఇప్పటికైనా సరే మార్చుకొని ఆ పిల్లల్ని దగ్గర మారా మేడం. తలా ఒక్కొక్క ₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళు వాడతారని చెప్పి అంటే నేను నా పానమని ఇస్తా. వాళ్ళని ఏం లేదు మేడం, ఆమె ఎట్లా చనిపోయింది ఏం సంగతి, నాకు కావాల్సింది ఒకటే. ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా ఫైనల్? ఆమె ఏం లేదు మేడం, మా చిన్న బిడ్డను కరెక్ట్ ఎంక్వైరీ చేస్తే ఆటోమేటిక్ అన్నీ బయటపడతాయి మేడం. వాళ్ళకి ఇదంతా తెలుసు అంటారా ఎలా చనిపోయారు? అందరిగా 8 దినాలు ఎవరు ఉంటారమ్మా, 8 దినాలు ఇంట్లో పెట్టుకొని ఉన్నదంట. అది చూసిన వాళ్ళు, నా పని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్తున్నారమ్మా, 8 దినాలు ఎట్లుంటారమ్మా అంటే. వీళ్ళని నాకు ఒకటి న్యాయం కూడా ఏంటంటే అనుమానము ఎవరికైనా కానీ, ఆమె లలిత ఉన్నదని కాదు, లలిత జాగాలో ఎవరున్నా కానీ అట్లా అన్యాయం జరిగినప్పుడు, నా పిల్లలకి అన్యాయం కానీ కాదు, లలిత జాగాలో ఉన్నప్పుడు ఇట్లా జరిగినప్పుడు పిల్లల్ని ఇన్ని రోజులు రూమ్లో పెట్టి ఎందుకున్నారు? ఈ పిల్లలు వెనక ఎవరో భయం పెట్టి లోపల రూమ్లో పెట్టిర్రు.